రాముడు హనుమకి అనలేదు, ఓ సీత, అన్ని గుణములు ఒక వ్యక్తిలోనే ఎవరి ఎందైనా ఉన్నట్లు నీకు రూఢమైతే వారికి అద్దండ. అన్ని సుగుణములు ఒక వ్యక్తిలో ఉండడం సాధ్యమా? ఏదో ఒకటి ఎక్కడో అక్కడ ఉంటుంది, చీకటి వెలుగు, ఒక్క బలహీనత అయినా ఉంటుంది ఏదో. కానీ అసలు అంత సుగుణాల రాశి ఎవరైనా ఉంటే ఆ గుణములు కూడా చెప్పాడు. పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ నేత అని సంచయ. అటువంటి వాడు ఉంటే ఇయ్యి. సీతమ్మ రాముడు ఎవరికి ఇమ్మంటున్నారో అర్థమైంది. అది సభా మర్యాద. ఇంత గొప్పవాడివి కాబట్టి సత్కారం కాదని అనడానికి వీల్లేదు. వెంటనే ఆ ముత్యాలహారం తీసి స్వామి హనుమ చేతిలో పెట్టింది. పరమ సంతోషంతో తీసి మెడలో వేసుకున్నాడు. సీతారాముల ఇద్దరి చేత ప్రత్యేకంగా గౌరవింపబడిన మహాపురుషుడు స్వామి హనుమ ఒక్కరే. రామాయణం. రాముడైతే నీకు నేను ప్రత్యుపకారము చెయ్యలేను, మదంగే జీర్ణతాం యాతో యత్వయోపకృతం కపేహే నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయాతి పాత్రతాం. నీకు ప్రత్యుపకారం చెయ్యలేను, అది నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. కౌగిలించుకున్నారంతే. రామచంద్రమూర్తి యొక్క గాఢాలింగన సత్కారాన్ని పొందినటువంటి మహాపురుషుడు స్వామి హనుమ ఒక్కరే. అందుకే ఆయనకే మనం ఆకు పూజ చేస్తాం. తమలపాకులతో పూజ ఎందుకు ఆయనకి అంటే, తమలపాకుతో పూజ ఎవరికి చేస్తారంటే మహావీరుడికి చేస్తారు. మహావీరుడు అంటే యుద్ధాల్లోకి వెళ్ళి బాగా యుద్ధం చేసేవాడు అని కాదు. దానవీర, దయావీర, ధర్మవీర అని 3 వీరములుంటాయి. దానవీర ఎప్పుడూ ఎవరికో ఏదో ఇస్తూ ఉండడమే. ఇది ఇవ్వడమా ఇది ఇవ్వకపోవడమా అని ఉండదు. ఇతరులకి ఇచ్చి ఇతరులు సంతోషపడితే చూడ. తన కొరకని ఒక పని కూడా చేసుకోని మహాపురుషుడు ఎవరైనా ఉంటే అది హనుమ ఒక్కరే. ఎప్పుడూ లోకోపకారమే. దానవీర, దయావీర. ఆయన అంతటి దయాశాలి లోకంలో కనపడడం. అందుకే రామనామం చెప్తే చాలు పరిగెత్తుకొచ్చి కూర్చుంటాడు. అటువంటి హనుమ కనుకనే దయావీర, ధర్మవీర. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ హనుమ ఉంటాడు. ఆయన ఇక ప్రత్యేకంగా ఉపాసన చెయ్యక్కర్లేదు. ధర్మమునందు అనురక్తి ఉన్నవాడు, ధర్మాన్ని అనుష్ఠించేవాడైతే చాలు తనంత తానుగా వెళ్ళి వాళ్ళని రక్షిస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడు రామచంద్రమూర్తి దగ్గర ఉంటారు. అర్జునుడి యొక్క రథం మీద, పతాకం మీద ఉంటారు. సమర్థ రామదాసు గారితో ఉన్నారు. శివాజీకి అంత ఉపకారం చేసి పెట్టారు. తులసీదాస్ గారితో ఉన్నారు. రాఘవేంద్ర స్వామి వారికి ప్రత్యక్షం అయ్యారు. ఎక్కడ ధర్మాత్ములున్నారో అక్కడ హనుమ ఉంటారు. అందుకే దానవీర, దయావీర, ధర్మవీర ఈ 3 రకములైనటువంటి వీరత్వం ఉన్న వాళ్ళెవరో వాళ్ళకి తమలపాకుతో పూజ చేస్తారు. అందుకే స్వామి హనుమకు ఒక్కరికే తమలపాకు పూజ, ఇంకెవ్వరికీ తమలపాకులతో పూజ చేయరు. 2, పూజ ప్రారంభంలో పూజ అందుకోవడానికి అర్హత ఎవరికి ఉందో. ఇక ఈయన కాకుండా ఎవరైనా ఉన్నారా అండి అని ప్రశ్న వేయడం ఉండదు. ఆయనే ప్రథమ పూజ అందుకుంటాడు. ఆదౌ పూజ్యో గణాధిపః. మొదటి పూజ అందుకునేవాడెవరో ఆయనకి సింధూరంతో పూజ. చిట్ట చివర పూజ ఎవరి పేరు చెప్పి పూర్తి చెయ్యాలో వారికి సింధూరంతో పూజ. వాళ్ళిద్దరికే. ఇక మధ్యలో ఎంతమంది వచ్చినా సింధూరంతో చేయరు. మొదటి పూజ ఎవరికి? విఘ్నేశ్వరుడికి చేస్తాం. అందుకే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరికండ నచండ దండ మాకండలాది సురనాయక బృంద వంద్యం. ఆయన చెక్కిళ్ళకి సింధూరం రాస్తారు విఘ్నేశ్వరుడికి. ఆఖరి పూజ ఎవరికి? పవమానాసుతుడు పట్టు పాదారా విందములకు నీనామా రూపములకు జయ జయమంగళం నిత్య శుభమంగళం. హనుమ పేరు మీద మంగళహారతి. చిట్ట చివర హనుమ పేరు మీద పూజ, మంగళహారతి. అందుకే హనుమకి సింధూర పూజ. సింధూర పూజ అందుకునేవాడిగా, తమలపాకు పూజ అందుకునేవాడిగా, ఇన్ని విశిష్టమైన లక్షణముల యొక్క ప్రోదిగా చిరంజీవిత్వంతో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉండి రామనామం చెప్పినంత మాత్రం చేత అందరికీ దర్శనమిచ్చి అందరినీ ఉద్ధరించేటటువంటి వాడు, ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి వాడు, మహానుభావుడైనటువంటి హనుమ సర్వకాలముల యందు అందరికీ రక్షగా ఉంటారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.